నేను మీకు చెప్పాను, కొన్ని సెంట్రల్ అండ్ స్టేట్ యూనివర్సిటీలో మనం అండర్ గ్రాడ్యుయేషన్ చేయడానికి సియుఈటి ఎగ్జామ్ రాస్తాము. మనము బనారస్ హిందూ యూనివర్సిటీ కనుక మనము దాంట్లో లా ప్రోగ్రామ్ చేయాలి అని అనుకుంటే సియుఈటి ఎగ్జామ్ రాయాలి. దాంట్లో 286 సీట్స్ ఉన్నాయి. 286. మనకు మళ్ళీ లాస్ట్ ఇంకో ఎగ్జామినేషన్ బిట్స్ ఎల్ఏటి ఎగ్జామినేషన్, బిట్స్ లా స్కూల్ అడ్మిషన్ టెస్ట్ ఎగ్జామినేషన్ బిట్స్. ఇది ఏ క్యాంపస్కి ನಾವು ఇక్కడ చూస్తే సార్ BALLB ఇది ముంబై క్యాంపస్కి, బిట్స్ ముంబై క్యాంపస్కి మనకు BALLB 120 సీట్స్ ఉన్నాయి. BBALLB 60 సీట్స్ ఉన్నాయి. ఈ 60 సీట్స్లో జనరల్గా మనకు బిట్స్ ముంబైలో మనకు ఈఈ కోర్సులు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి. దానికి అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే మీరు క్లాట్ స్కోరు యాక్సెప్టెడ్, ఎస్లాట్ యాక్సెప్టెడ్, సింబియోసిస్ అడ్మిషన్ టెస్ట్ అండ్ బిట్స్ లాట్ ఎగ్జాము యాక్సెప్టెడ్, రైట్. ఇవి 7 రకాల డిఫరెంట్ ఎగ్జామినేషన్స్. కొన్ని డిసెంబర్లో నడుస్తున్నాయి, కొన్ని సెప్టెంబర్ టు జూన్ నడుస్తున్నాయి, కొన్ని ఏప్రిల్ అండ్ మేలో నడుస్తున్నాయి, కొన్ని మేలో ఉన్నాయి. ఇన్ని కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి సార్. మంచి యూనివర్సిటీలు, ఫెంటాస్టిక్ ప్రోగ్రామ్ లా కెరీర్, రైట్. సిలబస్ ఏంటి సార్? జనరల్గా 5 రకాల క్వశ్చన్లు మనకు ఉంటాయి. ఏంటి సార్ అవి? క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఒకటి, రీజనింగ్ ఒకటి, ఇంగ్లీష్ ఒకటి. ఈ 3 జనరల్గా ఆల్మోస్ట్ అన్ని ఏ కెరీర్ ఆప్షన్స్ తీసుకున్నా ఈ 3 బాగుంటాయి. ఇంకో 2 ఏంటి సార్? ఇక్కడ కరెంట్ అఫైర్స్ అండ్ లీగల్ రీజనింగ్ అనేవి 2 ఎక్స్ట్రా టాపిక్లు. కరెంట్ అఫైర్స్ కూడా మోస్ట్లీ అన్ని ఎగ్జామినేషన్లో కరెంట్ ట్రెండింగ్లో ఉన్న న్యూస్ అన్నీ కూడా అడుగుతారు. సో దట్ దే విల్ చెక్ యూ, మీకు ఆ రీడింగ్ హ్యాబిట్ ఉందా, మీరు కరెంట్ ప్రపంచంలో జరుగుతున్న దాని మీద పూర్తి అవగాహన లేకపోయినా కనీస అవగాహన ఉందా అని చెక్ చేయడానికి కరెంట్ అఫైర్స్.